మొత్తానికి రేపటికి వాయిదా పడింది. అసలు వాయిదా పడడానికి గల కారణం ఏంది? బీసీలకు మరి న్యాయం జరుగుతుందని ఈరోజు బీసీ నాయకులు కానీ, బీసీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ మార్నింగ్ నుండి వేచి చూడడం జరిగింది. అసలు సత్యనారాయణ గారు ఉన్నారు మనతో పాటు, అడ్వకేట్ గారు. అసలు వాయిదా పడడానికి గల కారణాలు ఏంటి సార్? అసలు బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు మాత్రం ఆశాబాహులుగా ఎదురు చూశారు. ఇప్పుడు ఏమంటారు ప్రజలంటే, ఈ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా కావచ్చు, రేపటికి వాయిదా పడ్డది, రేపటిది కాస్త ఇంకా ఎలక్షన్లు కూడా వాయిదా పడుతుండొచ్చు. మరి బీసీలకు మాత్రం ఈ అగ్రకులాలు, ఈ రెడ్డి రావులు కలిసి అన్యాయమే చేస్తున్నారని మాత్రం ప్రజలు గుసగుసలాడుతున్నమాట. దీనికి మీరు ఏమంటారు? అసలు వాయిదా పడడానికి గల కారణాలు ఏంది? ఈరోజు ఉదయం ఏదైతే పిటిషనర్ తరఫున వారి అడ్వకేట్స్ వాదనలు వినిపించడం జరిగింది. వారి వాదనల తర్వాత 2 గంటల 30 నిమిషాలకు సిజే గారి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి కోర్టులో మరి రెస్పాండెంట్స్ తరఫున అంటే స్టేట్ తరఫున మరి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు అయినటువంటి అశోక్ సింఘ్వి గారు వారు మన రాష్ట్రం తరఫున వారు ఆన్లైన్లో వారి యొక్క వాదనలు వినిపించడం జరిగింది. వారు చెప్పే వాదనలో ప్రధానమైన అంశాలు, అసలు మరి పిటిషనర్లు ఏదైతే కేసు వేసినారో అది ఓన్లీ జీవో 9 మీద వేశారు, కానీ ఏదైతే మరి శాసనసభ బిల్ పాస్ చేస్తుందో ఆ బిల్ మీద వేయలేదు. కాబట్టి ఈ ఎలక్షన్లకు నిలబెట్టడానికి ఎలాంటి కారణం లేదని చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కల్పించిందో అప్పుడు ఆ 10 ప్లస్ మిగతా 50% మొత్తం కలిపి 60% అయింది. కాబట్టి 50% సీలింగ్ ఏదైతే ఇంద్రసహాని కేసులో ఉందో అది కాలం చెల్లినట్టు అయిపోయింది. కాబట్టి ఈ రోజున ఆ 50% సీలింగ్ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా 60% కొనసాగుతున్న క్రమంలో మరి బీసీలకు పెంచితేనే ఎందుకింత అక్కసు అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరి కొన్ని జడ్జిమెంట్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ జడ్జిమెంట్స్లో మహారాష్ట్ర జడ్జిమెంట్ అని ఆ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. మహారాష్ట్ర గవర్నమెంటు మరి సర్వే చేసి డేటా సేకరించి అదేవిధంగా ఒక డెడికేషన్ కమిషన్ వేసిన దాఖలాలు లేవు. కాబట్టి అక్కడ ఆ రిజర్వేషన్ల మీద వేసిన కేసు కొట్టివేయబడింది. కానీ అదే మన తెలంగాణ విషయంలో ఖచ్చితమైన ఆశయంతో ముందడుగుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సర్వే చేయించడం జరిగింది, పూర్తిగా అంటే నాట్ ఓన్లీ ఇన్ బీసీల ఒక్కరికే కాదు, పూర్తిగా జనాభా ఎంతమంది ఉన్నారు, ప్రతి కులానికి ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎంత జనాభా అనేది అన్ని కులాలకు సంబంధించిన డేటా అనేది సేకరించడం జరిగింది. ఆ డేటాలో వచ్చిన అంశమే మరి బీసీలు 52% ఉన్నారని చెప్పి క్లియర్ కట్గా వారు డేటా చూపించిన తర్వాతనే ఒక డెడికేషన్ కమిషన్ వేసి ఆ డెడికేషన్ కమిషన్ను తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి జిల్లాలు తిరిగి మరి బీసీల యొక్క స్థితిగతుల ప్రకారంగా వీరికి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేసింది. కాబట్టి దాని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టింది. బిల్లుకు అన్ని పార్టీలు మరి మద్దతు తెలిపినాయి. కాబట్టి అన్ని పార్టీలు మద్దతు తెలిపిన బిల్లుకు ఈరోజు కొందరు కావాలని మరి ఈడబ్ల్యూఎస్కు ఎవరు అడ్డం రాలే. మరి ఈరోజు బీసీలకు పెంచితే ఎందుకు వీరికి ఇంత అక్కస్ అని చెప్పి ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్లో సింఘ్వి గారు బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏజీ గారు కూడా వారు కొంత రేపటికి సమయం అడిగినారు వారి వాదనలు వినిపించడానికి. కాబట్టి రేపటికి వాయిదా పడ్డది. మేము కోరుకునేది, మేము ఆశిస్తున్నది, అదేవిధంగా జరగబోయేది కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితమైన నిబద్ధతతోటి అంటే నిబంధనలకు అనుగుణంగానే సర్వే చేసింది. కాబట్టి నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మరి 42 రిజర్వేషన్ అనేది బీసీలకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు బీసీ ప్రజలలో ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే, అసలు బీసీలకు 42% రిజర్వేషన్ కనుక ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే స్థానిక ఎన్నికలు ఏమైనా వాయిదా పడే ఛాయిస్ ఉందా? యాజ్ అండ్ టుడే ఈ రోజు వరకు అయితే ఎలాంటి కోర్టు స్టే కానీ నిలుపుదల కానీ ఏం చేయలేదు. కాబట్టి ప్రొసీజర్ ప్రకారంగా ఇన్ జనరల్గా మరి ఏదైతే షెడ్యూల్ విడుదల చేసిందో దాని ప్రకారంగా ముందుకు పోతారని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రజల బీసీ ప్రజలకు మాత్రం ఒక 42% రిజర్వేషన్ ఇవ్వాలంటేనే అగ్రకుల నాయకులు అడ్డుపడుతున్నారు. ఏదైతే ఈడబ్ల్యూఎస్ ద్వారా వాళ్ళకు రిజర్వేషన్లు పొందుతారు కానీ ఈ 60% ఉన్నటువంటి బీసీ బిడ్డలు ఎక్కడా కూడా అడ్డుపడలేదు, ఎక్కడా కూడా కేసులు వేయలేదు. వీళ్ళే కనుక కేసులు వేయదలుచుకుంటే బీసీ బిడ్డలు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా వాళ్ళు మంత్రులు కాలేరు, వారు ఏది కూడా పొందలేని పరిస్థితి. కాకపోతే బీసీ బిడ్డలు అలా కాకుండా అందరం సమానంగా మేమెంతో మాకంత వాటా అన్న కాన్సెప్ట్తోని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెళ్తున్నారు.